నేను మురళి. వెల్కమ్ టు భువనేశ్వరి ప్రాజెక్ట్స్. ఇప్పుడు మనం చూస్తుంది మూలపాడు ఏరియా. మూలపాడులో గోల్డెన్ మెడోస్ మా లేఅవుట్ అండి. సుమారుగా 50 ఎకరాల్లో మేము అత్యద్భుతంగా డెవలప్ చేస్తున్నటువంటి లేఅవుట్. దీంట్లో వచ్చేసి అన్నీ 40 అడుగులు 30 అడుగుల రోడ్లు ఇస్తున్నాము. అన్నీ సీసీ రోడ్లు ఇస్తున్నాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అలాగే కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము. డ్రైనేజ్ వర్క్స్ ఉంటుంది, కాంపౌండ్ వాల్, అలాగే సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. రోడ్లకు రెండు వైపులా ప్లాంటేషన్ ఉంటుంది. 24 గంటలు నీటిపారుదల, అలాగే విద్యుత్ సరఫరా ఉంటుంది. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ ఇస్తున్నాము. సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంటాయి మొత్తం ఆ వెంచర్ అంతా కూడా. అలాగే బహు ప్రయోజన అన్ని విధాలుగా ఉపయోగపడేటటువంటి ఫంక్షన్ హాల్ ఒకటి ఇస్తున్నాము. అలాగే పార్కు మరియు వాకింగ్ ట్రాక్ దాంట్లో నిర్మిస్తున్నాము. అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది, యోగా ఏరియా కూడా ఉంటుంది, అలాగే క్లబ్ హౌస్ కూడా దీంట్లో మేము ఇస్తున్నాము. స్విమ్మింగ్ పూలు, అలాగే జిమ్ ఏరియా కూడా దీంట్లో ఇస్తున్నాము. సుమారుగా 50 ఎకరాల లేఅవుట్ అండి. 50 ఎకరాల లేఅవుట్లో ఇవన్నీ మేము దీంట్లో డెవలప్ చేస్తాము. దీంట్లో పార్క్లో ఫ్లవర్ గార్డెన్ కూడా డెవలప్ చేస్తాము. చాలా అద్భుతంగా ఉన్నటువంటి క్యాపిటల్, అమరావతి క్యాపిటల్లో అమరావతి క్యాపిటల్కి చాలా దగ్గరగా మనకు అక్కడ చూపిస్తుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, అలాగే అది అమరావతి యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు. అమరావతి క్యాపిటల్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి మా లేఅవుట్ భువనేశ్వరి ప్రాజెక్ట్స్ ద్వారా మంచి ఎమ్యూనిటీస్తో ఇస్తున్నటువంటి లేఅవుట్ మీకు అక్కడ చూపిస్తుంది. అమరావతి ముఖద్వారం ఏదైతే ఉందో మూలపాడు దగ్గర నుంచి N13 నుంచి ఆ ఏరియా మూలపాడు కైలాసపురానికి, అలాగే కేతనకొండకి మధ్యలో ఉన్నటువంటి ఏరియా మూలపాడు. ఇదంతా కూడా గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. అన్నీ కూడా ఈకి సంబంధించిన రోడ్లు మొత్తం. ఈ గ్రీన్ కలర్ అన్నీ కూడా ఈకి సంబంధించిన రోడ్లు. బ్రౌన్ కలర్ అన్నీ కూడా ఎన్కి సంబంధించిన రోడ్డు. N1 దగ్గర నుంచి N18 వరకు ఉంటుంది. ఇప్పుడు నాకు చూపించేది ఎన్కి సంబంధించిన N13 రోడ్డు. మూలపాడులో అమరావతికి ఒక ముఖద్వారం లాగా ఇది ఉంటుంది. అమరావతి ముఖద్వారం లాగా నిర్మిస్తున్నారు. అది అమరావతి యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా కేతనకొండ దగ్గరలో ఉంటుంది. ఆ బ్లాక్ కలర్లో ఉన్నది మీకు విజయవాడ హైదరాబాద్ రోడ్డు, నేషనల్ హైవే NH65 ఇన్నర్ రింగ్ రోడ్డు క్రాస్ చేసే ఏరియా అనమాట. ఇది N13 నుంచి కైలాసపురం నుంచి కేతనకొండ వరకు ఆ రోడ్లో కలుస్తుంది. ఆ ఏరియాలో మీకు అక్కడ మ్యాప్లో చూపిస్తున్న ఏరియా స్టేడియంస్ ఉన్నటువంటి ఏరియా అండి. మూలపాడు స్టేడియం ఏదైతే ఉందో అది ఉంది. అక్కడ వచ్చేసి మూలపాడులోని 2000 ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి బటర్ఫ్లై పార్క్ ఏదైతే ఉందో అది ఈ 2000 ఎకరాల్లో. ఎందుకంటే మూలపాడు అనేసరికి మనకు పక్కనే కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. ఆ రిజర్వ్ ఫారెస్ట్లో మూలపాడు నుంచి ఒక 2-3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళగానే ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. ఇక్కడ అన్నీ చాలా అందమైనటువంటి ఎన్నో రకాల బటర్ఫ్లైస్ ఉంటాయి. దానికోసం ఏపీ గవర్నమెంటు ఇక్కడ ఒక 2000 ఎకరాలని బటర్ఫ్లై పార్క్ కింద చాలా మంచి పర్యాటక ప్రాంతంగా, టూరిస్ట్ స్పాట్గా దీన్ని డెవలప్ చేస్తున్నారు. మూలపాడు నగరవనం అని మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి. కొండ ప్రాంతం, ట్రెక్కింగ్ చేస్తారు, అలాగే లోన వాటర్ ఫాల్స్ ఉంటాయి, మంచి షూటింగ్ స్పాట్స్ ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి ఏరియా బటర్ఫ్లై పార్కు. 2000 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఆ 2000 ఎకరాల్లో నిర్మించేటటువంటి బటర్ఫ్లై పార్కుకి వెళ్ళే దారిలోనే మన వెంచర్ ఉంటుంది. 50 ఎకరాల వెంచరు. ఫస్ట్ మన వెంచర్ వస్తుంది. ఈ రోడ్లోంచి జస్ట్ మన మూలపాడు హైవే దగ్గర నుంచి ఈ బటర్ఫ్లై పార్క్కి వెళ్ళే రోడ్లో జస్ట్ రైట్ సైడ్ ఒక 300 మీటర్స్ వెళ్ళగానే మన వెంచర్ ఉంటుంది. 50 ఎకరాల్లో నిర్మించే వెంచరు. మన వెంచర్ దాటిన తర్వాత క్రికెట్ స్టేడియం వస్తుంది. దాని తర్వాత ఈ బటర్ఫ్లై పార్క్ వస్తుంది. మనకు అదంతా కనిపిస్తుంది కదా, పార్కింగు, అలాగే టికెట్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా బటర్ఫ్లై పార్క్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్మిస్తున్నారు. మన వెంచర్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఏరియా అనమాట. అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అది ఆ ఏరియాలో మన వెంచర్ ఉంటుంది. మనకు మూలపాడు నుంచి మన బటర్ఫ్లై పార్క్కి వెళ్ళే ఏరియా. మనం ఇక్కడికి వచ్చేసాం మన వెంచర్లోకి.
దీంట్లో వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా, క్లియర్ టైటిల్గా ఉన్నటువంటి మన లేఅవుట్ అండి. స్పాట్ రిజిస్ట్రేషన్కి రెడీగా ఉన్నటువంటి ఓపెన్ ఫ్లాట్స్. దీంట్లో విల్లాస్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేస్తాము. అలాగే 100% వాస్తు ఉంటుంది, క్లియర్ టైటిల్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను, 40 అడుగుల సువిశాలమైన సీసీ రోడ్లు ఇస్తాము. దీంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సదుపాయం ఉంటుంది, కాంపౌండ్ వాలు మరియు సోలార్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. 24 గంటలు నీటి సరఫరా, వాటర్ ట్యాంక్ ఉంటుంది. వాటర్ ట్యాంక్ నుంచి ప్రతి ప్లాట్కు ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. 24 గంటలు నీటి సరఫరా ఉంటుంది. 24 అవర్స్ సెక్యూరిటీ ఇస్తున్నాము. అలాగే సీసీ కెమెరాల సర్వేలెన్స్లో మన ఈ లేఅవుట్ని ఉంచుతున్నాం అనమాట. సీసీ కెమెరాస్ కూడా మనం ఇస్తున్నాము. అలాగే పార్క్ కూడా అద్భుతంగా దీంట్లో డెవలప్ చేస్తున్నాము. దాంట్లో వాకింగ్ ట్రాక్ ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, యోగా ఏరియా ఉంటుంది, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ పిచ్ ఇస్తాము, టెన్నిస్ కోర్ట్ ఉంటుంది, అలాగే క్లబ్ హౌస్ ఉంటుంది. అలాగే క్లబ్ హౌస్లో గెస్ట్ రూమ్స్ ఉంటాయి. మన పార్క్ ఏదైతే ఉందో దీన్ని ఫ్లవర్ గార్డెన్ లాగా డెవలప్ చేయడానికి చేస్తున్నాము. అలాగే ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఓపెన్ ఫ్లాట్స్ అండి. 50 ఎకరాల్లో సిఆర్డీ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్, అన్ని అప్రూవల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని 40 అడుగుల సీసీ రోడ్లతో నిర్మిస్తున్నటువంటి అమరావతికి చాలా దగ్గరగా, అమరావతి హెచ్ఆర్టీ టవర్స్ ఏదైతే ఎన్ఆర్టీ టవర్స్కైనా, అలాగే డైరెక్ట్ కోర్ క్యాపిటల్కి. ఎందుకంటే N13, N11, N12 ఇవేంటంటే డైరెక్ట్ ఈ రోడ్ల మధ్యన N11, N12, N13 రోడ్ల మధ్యనే హైకోర్టు అయినా, అలాగే సచివాలయ బిల్డింగ్స్ అయినా, మిగతా కోర్ క్యాపిటల్ అంతా, ప్రభుత్వ నిర్మాణ ప్రాంతం అంతా కూడా, గవర్నమెంట్ సిటీ అంతా కూడా ఈ 3 రోడ్లలోనే ఉంటాయి. మనకు ఏదైతే అమరావతి ముఖద్వారంగా చెప్పుకునేటటువంటి N13 రోడ్డు ఉందో ఆ రోడ్డు వచ్చేసి విజయవాడ హైదరాబాద్ రోడ్డుకి కనెక్టివిటీ ఉంటుంది. అమరావతికి ఒక మంచి ప్రెస్టీజియస్గా, ఒక మంచి ఐకానిక్ ఎంట్రన్స్ తోటి అక్కడ ఒక నిర్మాణం జరుగుతుంది. ప్రెస్టీజియస్గా మూలపాడు మంచి ప్రాంతంగా, అమరావతికి ఎంట్రన్స్ ప్రాంతంగా, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఎంట్రన్స్ ప్రాంతంగా మూలపాడు ఏరియాని డెవలప్ చేస్తున్నారు. దీంతోపాటు మనకు చూపించినట్టుగా క్రికెట్ స్టేడియం ఇక్కడ మనకు అక్కడ కనిపిస్తుంది. అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, క్రికెట్ స్టేడియం అది మనకు తెల్ల బిల్డింగ్ లాగా కనిపించేది క్రికెట్ స్టేడియం. 2 గ్రౌండ్లు ఉంటాయి దాంట్లో. చాలా అద్భుతంగా డెవలప్ చేస్తున్నటువంటి క్రికెట్ స్టేడియం అది. అదే క్రికెట్ స్టేడియం దాటిన తర్వాత మనం ఇప్పుడు చూసినట్టుగా బటర్ఫ్లై పార్క్ మనకు ఎదురుగా కనిపిస్తున్న కొండల్లోనే 2000 ఎకరాల్లో బటర్ఫ్లై పార్క్ గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్గా నిర్మిస్తుంది. ఆ బటర్ఫ్లై పార్కు నుంచి ఈ స్టేడియం దాటగానే అమరావతికి సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్డు ఏదైతే ఉందో, ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ స్టేడియం మూలపాడు క్రికెట్ స్టేడియం పాస్ అవ్వగానే ఆ ఏరియాలోనే ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది. అక్కడి నుంచి ఈ ప్రాంతానికి, స్టేడియంకైనా బటర్ఫ్లై పార్క్కైనా కూడా హైవేకి ఎక్కడానికి దిగడానికి స్లిప్ రోడ్స్ ఉంటాయి, సర్వీస్ రోడ్స్ ఉంటాయి. మన కనెక్టివిటీ ఇన్నర్ రింగ్ రోడ్ రేపు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్గా అమరావతికి జస్ట్ ఒక 5 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. మనకి ఇక్కడ చూపించినట్టుగా ఇదంతా మూలపాడు నుంచి మనకు హైవే నుంచి అది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. అక్కడ మనకు 2 గ్రౌండ్లు కనిపిస్తున్నాయి కదా, చాలా అద్భుతంగా ఉన్నాయండి ఆ ఏరియా అంతా కూడా. మనకు ఇక్కడ కొన్ని ఫొటోస్ మీకు చూపిస్తున్నాను. చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. ఆల్రెడీ చాలా అద్భుతంగా ఉంది. మంచిగా అసలు చూడముచ్చటగా ఉంటుంది ఆ ఏరియా. బటర్ఫ్లై పార్క్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అద్భుతంగా ఈ క్రికెట్ స్టేడియం చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. ఈ ఏరియా అంతా కూడా క్రికెట్ స్టేడియం తోటి, అలాగే బటర్ఫ్లై పార్క్ తోటి, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతి ముఖద్వారం అయినటువంటి ఇన్నర్ రింగ్ తోటి కనెక్టివిటీ పరంగా చాలా అద్భుతంగా, భారతదేశంలోనే అద్భుతంగా డెవలప్ చేస్తున్నటువంటి అమరావతి కోర్ క్యాపిటల్కి చాలా దగ్గరగా, స్టేడియంస్కి దగ్గరగా, బటర్ఫ్లై పార్క్కి దగ్గరగా, మూలపాడులో అమరావతికి చాలా క్లోజ్గా ఈ మన లేఅవుట్ ఉంటుందండి. భువనేశ్వరి ప్రాజెక్ట్స్ ద్వారా 50 ఎకరాల్లో నిర్మిస్తున్నామండి మూలపాడులో. అది గోల్డెన్ మిడోస్ ఆ ఏరియాలో మన వెంచర్ ఉంటుంది. మనకి అక్కడ గూగుల్ మ్యాప్లో చూపిస్తున్నాను కదా, ఆ ఏరియాలో మనం ఉంటుంది. గ్రౌండ్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే బటర్ఫ్లై పార్క్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇది మన వెంచర్, మళ్ళీ చూపిస్తున్నాను.
మనకు ఇక్కడి నుంచి చూస్తే స్టేడియం కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ప్రత్యేకంగా 2000 ఎకరాల్లో నిర్మించేటటువంటి బటర్‌ఫ్లై పార్క్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. నేషనల్ మన హైవే కూడా విజయవాడ, హైదరాబాద్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. జస్ట్ 1 km దూరంలోనే ఉంటుంది. మనకు ఇది బటర్‌ఫ్లై పార్క్‌లో ఉన్నటువంటి లోపలికెళ్తే ట్రెక్కింగ్ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఎన్నో రకాల బటర్‌ఫ్లైస్ అక్కడ మనకు కనిపిస్తాయి. చిన్నవి, పెద్దవి చాలా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఐకానిక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఐకానిక్ బ్రిడ్జికి మనకు చాలా దగ్గరగా చూస్తున్నాం. అమరావతికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తున్నాను. 600 కోట్లతోటి ఎన్ఆర్టీ టవర్. ఇది ముఖద్వారం సంబంధించిన ఆర్చ్ వస్తుంది ఇట్లా మూలపాడు దగ్గర. ఇది మన అభివృద్ధికి అతి చేరువలో ఉన్నటువంటి మన ప్రాజెక్టు భువనేశ్వరి ప్రాజెక్ట్స్ ద్వారా నిర్మిస్తున్నటువంటి గోల్డెన్ మెడోస్. చాలా ఎన్నో ఎమ్యూనిటీస్తో నిర్మిస్తున్నటువంటి మా ప్రాజెక్టు 183 గజాల దగ్గర నుంచి ఉంటాయి. 183 గజాలు, అలాగే 200 గజాలు, 250 గజాల సిఆర్డి అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ అన్ని అప్రూవ్డ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా రిజిస్ట్రేషన్కి రెడీగా ఉన్నటువంటి ఓపెన్ ఫ్లాట్స్. ఇది ఎన్ఆర్టీ టవర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నమూనా ఏ ఆకారంలో ఉంటుంది. క్వాంటమ్ అమరావతిలో భారతదేశంలోనే చాలా ఫాస్ట్గా, భారతదేశం మొత్తంలోనే ఫస్ట్ టైం నిర్మిస్తున్నటువంటి క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా అమరావతిలో వస్తుంది. అలాగే ఐకానిక్ వంతెన కూడా మనకు మూలపాడు నుంచే స్టార్ట్ అవుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు హైకోర్టు ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టు. ఇది మొత్తంగా రాజధాని ముఖ చిత్రం ఇలా ఉండబోతుంది. ఇది అమరావతిలోని అసెంబ్లీ బిల్డింగ్. ఇదంతా కూడా రాజధాని యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు. ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డుకి చాలా దగ్గరలో 50 ఎకరాల్లో సిఆర్డి అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్, క్లియర్ టైటిల్గా 100% వాస్తుగా ఉన్నటువంటి, ధైర్యంగా కొనుక్కోదగింది. మంచి లొకేషన్, చూడడానికి హిల్ వ్యూ అయితే అదిరిపోయిద్దండి. మనకు ఇక్కడ దగ్గరలో మళ్ళీ క్రికెట్ స్టేడియం, 2 స్టేడియంలు ఉంటాయి. బటర్‌ఫ్లై పార్కు, ఐకానిక్ ఏదైతే బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో జస్ట్ 1 km దూరంలో ఉంటుంది. అమరావతికి ఒక 5-6 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9703758331 కాల్ చేస్తే దీనికి సంబంధించిన సైట్ విజిట్ ఉంటుంది. మినిమం 183 గజాల దగ్గర నుంచి ఉంటాయి. 100% క్లియర్ టైటిల్గా ఉన్నటువంటి ఓపెన్ ఫ్లాట్స్.